గురజాల నియోజకవర్గం హాట్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఒకప్పటి పల్నాడు యుద్ధం జరిగింది గురజాల మాచర్ల మధ్యే. కారంపూడి యుద్ధక్షేత్రం. ఎంతో చరిత్ర ఉన్న ఈ పల్నాటి రాజకీయాలు పవర్ఫుల్గా సాగుతుంటాయి. ఇప్పుడు కూడా మరో రాజకీయ యుద్ధానికి గురజాల రెడీ అవుతుంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు రాజకీయ పోరుకి సై అంటున్నారు. వైసీపీ టీడీపీ రెండు పార్టీలు ఉమ్మడి గుంటూరు జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి సారించాయి. కీలక స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చారు. మరి ఈసారి గురజాల నియోజకవర్గంలో గెలిచేది ఎవరు? ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. బిగ్ టీవీ చేసినటువంటి పందెంకోళ్ళు 2 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో గురజాల నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి రివైండ్ చేసి పరిశీలిద్దాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 46% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 51% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది. అదే సమయంలో ఇతరులకు 3% ఓట్లు దక్కే అవకాశాలున్నట్లుగా పందెంకోళ్ళు 1 సర్వే ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గురజాల నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైనటువంటి ఫలితాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 51% ఓట్ షేర్ కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 44% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 5% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా గురజాల నియోజకవర్గంలో బిగ్ టీవీ చేసినటువంటి తాజా సర్వేలో వ్యక్తమవుతోంది. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం. గురజాల నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి 46% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే తాజా సర్వేలో అది 51%కి పెరిగింది. వైసీపీ అభ్యర్థి విషయంలో ఓటర్ మైండ్ సెట్ పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావుకు గత సర్వేలో 51% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో 44%కి తగ్గిపోయింది. ఇతరులకు గత సర్వేలో 3% ఓట్లు కనిపిస్తే తాజా సర్వేలో 5%కి చేరాయి. అంటే ఓవరాల్గా చూస్తే గురజాలలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అభ్యర్థి లీడ్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో గురజాల నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో అంటే గురజాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి పాజిటివ్ ఇమేజ్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా పిడుగురాల్లో కొత్త మెడికల్ కాలేజీ తీసుకురావడం చాలా వరకు ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. పిడుగురాళ్ళ టు కొండమూరు బైపాస్ రోడ్డు నిర్మాణం అతనికి ప్లస్ పాయింట్ అయ్యింది. సీసీ రోడ్ల విస్తరణ పనులపై జనంలో సంతృప్తి శాతం పెరుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా జగన్ సర్కార్ సంక్షేమ పథకాలపై పాజిటివ్ వేవ్ ఈ నియోజకవర్గంలో ఉంది. ఇక గురజాలలో తెలుగుదేశం పార్టీ ఇమేజ్ పెరుగుతూ వస్తోంది. అయితే కూటమి ఏర్పడడం కూడా టీడీపీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. జంగా కృష్ణమూర్తి రావడం తెలుగుదేశం పార్టీకి అదనపు బలంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గురజాల నియోజకవర్గంలో వైసీపీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.